పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, నమస్తే తెలంగాణకు సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది ఒకటి. దాంట్లో ఈ పేపర్ మన ఈ న్యూస్ అంటారు దాన్ని. సో దాంట్లో వార్త వచ్చింది మిత్రులారా. సో వార్త చదివే ముందు ఒక రెండు ముచ్చట్లు చెప్పాలి, ఎందుకంటే ప్రజలందరూ తెలవాలి. వాస్తవం చెప్పాలంటే నమస్తే తెలంగాణ పత్రిక చిన్నపిల్లలు ముడి తుడుచుకునేందుకు కూడా పనిచేయదు. అది ముడి తుడుచుకునేందుకు కూడా దాన్ని నేనైతే పత్రిక అన్న బ్రోచర్ కంటే కఠినం. బ్రోచర్ కన్నా మనం విలువిస్తాం. బ్రోచర్ కంటే చాలా హీనమైన దశలు ఉన్నది. వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పత్రిక అసలు పేరే లేదు, ఇప్పుడు ఇంకా లేదు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అని ఉండాలి పేరు, ఇప్పుడు అని ఉండాలి. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఎప్పుడైనా అది బ్రోచర్ కంటే కఠినం. చిన్న పిల్లల ఆ ముడి తుడుచుకునేందుకు కూడా వాళ్ళు చిన్నపిల్లలు ఇష్టపడరు. అబ్బో ఈ పత్రికతో నా ముడి తుడుతాం అంటారు. అటువంటి పరిస్థితి. ఈ వార్త చూస్తే వాస్తవానికి మరి ముడితో నవ్వాలన్నా దేంతో నవ్వాలన్నా తెలుస్తలేదు మిత్రులారా. ఒక్కసారి ఈ వార్త చదువుదాం. తొలి వెలుగు రఘు, మన తొలి వెలుగు రఘు పైన కుట్రలు స్టార్ట్ చేసిండ్రు, కుతంత్రాలు స్టార్ట్ చేసిండ్రు. ఈ బ్యాచ్ అంతా కూడా ఈ పెయిడ్ బ్యాచ్. మరి ఆ వార్త ఏంటిది, ఆ కుట్ర ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం. తొలి వెలుగు రఘుపై రిట్ పిటిషన్. ఓకే, రఘు పైన రిట్ పిటిషన్ అయితే వార్త రాసినావు, రాసుకో, నీకు స్వేచ్ఛ ఉన్నది, మాకు కూడా స్వేచ్ఛ ఉన్నది, మేము కూడా రాస్తాం. మన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ జర్నలిస్ట్గా చెప్పుకుంటూ పలు అక్రమాలకు పాల్పడుతున్న రఘుపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. పలు అక్రమాలు, ఒక్క అక్రమాన్ని చూపించరా నువ్వు. నమస్తే తెలంగాణ పత్రిక అని చెప్తానా. ఈ పత్రిక ఈ పత్రిక సంఖ నాయకుడు ఎవరెవరు అనేది కూడా మాకు తెలుసు. ఈ పత్రిక ఏమైంది అనేది కూడా మాకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు చేసిన అక్రమాలు చెప్తే ఇంట్లో బొచ్చలేనికి గిన్నె అంటే ప్లేటు భారతదేశం పటం లెక్క 10 రకాలుగా ఉండే ప్లేట్ ఉండేటోడు ఇలా కొన్ని కోట్లు సంపాదించాడు ఒకడు. నమస్తే తెలంగాణ పత్రికల జర్నలిస్ట్గా పనిచేసేటోడు. ఎక్కడి నుంచి వచ్చినాయిరా వానికి పైసలు? ఎవరి సంఖ నాకిన ఎవరి కొంపలు కూల్చిల్రా నాయన, మాకు అన్నీ తెలుసు. అసలు ఈ పత్రికకి ఏమైనా విలువ ఉన్నదని అడుగుతున్నా. ఈ పత్రిక బతికింది ఎట్లా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాడిచ్చే అడ్వర్టైజ్మెంట్తో బతికింది. కేసీఆర్ పత్రికనే, బీఆర్ఎస్ పత్రికనే. అక్రమాలకు పాల్పెడతానంటావు, నీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నదని అడుగుతున్నా. 2 కోట్ల పరువు నష్టం దావా వేయనున్న బాధితులు. 2 కోట్లు కాదు, 20 కోట్లు అయ్యి నీ బజ్జీలు రాలగొడతాం. ఇక ఇప్పుడు స్టార్ట్ చేస్తాం దుకాణం మేము. మన తొలి వెలుగు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ జర్నలిస్ట్గా చెప్పుకుంటూ పలు అక్రమాలకు పాల్పడుతున్న రఘుపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. గత నెల 23న మీడియా ముసుగులో రఘు తన అనుచరులతో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి అక్రమంగా ప్రవేశించి బెదిరింపులకు పాల్పడ్డాడు. అతను అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతో మార్వాడీలను సజీవ దహనం చేస్తానంటూ వార్నింగ్ ఇవ్వడమే కాక బాధితులు డబ్బులు ఇవ్వకపోవడంతో తప్పుడు కథనాలతో మరింత భయపెట్టాడు. ఈ క్రమంలో రఘుపై బాధితుడు వికాస్ అగర్వాల్ 2 కోట్ల పరువు నష్టం దావా వేయనట్లు తెలిపారు. ఇప్పటికే రఘుపై గాంధీనగర్ పిఎస్లో కేసు నమోదైనట్లు తెలిపారు. నేడు రేపు ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టనున్నది అని పెట్టాను. నేను ఒక్క మాట చెప్తాను, రఘు పైన కేసు పెట్టాను రే, తప్పేం లేదు. కానీ రఘు అక్రమాలకు పాల్పడతాడు, పైసలు అడిగిండు అనడానికి మీ దగ్గర ఏమన్నా ఆధారం ఉన్నదా? మీ జీల దమ్ముంటే, మీరు మొగ పుట్టుక పుడితే, మీరు గాజులు వేసుకోకపోతే, మీరు మొగోళ్ళే అయితే ఒక ఆడియో కానీ ఒక వీడియో ఫుటేజ్ కానీ పక్క పెట్టారు, ముంగడ పెట్టండి. కానీ ఆడంగి లెక్క మీరు అటు ఇటు కానోళ్ళ లెక్క ఇటువంటి అడ్డమైన అటు ఇటు కానీ వార్తలను రాస్తే బిడ్డ బట్టలిప్పి చింత కొట్టుడు కొడతాం బిడ్డ. నేను తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా చెప్తున్నా, రఘు మా మనిషి, మా ఆర్గనైజేషన్ మనిషి. యూట్యూబ్ ఛానల్లో ఏ జోలివైనా బట్టలిప్పి దంచుతాం బిడ్డ. ఇక తమాషాలు చేస్తాను మీరు. ఈ కేసీఆర్ బ్యాచో రగెంబడి పడతారు, కవిత బ్యాచో తీన్మార్మల్ ఏమైనా బ్యాచ్ పెడతారు. ఇక మిగతా ఈ రేవంత్ రెడ్డి ఆ టీం అంతనో మాందరెంబడి పడతారు బిడ్డ. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు నేను క్లియర్గా చెప్తున్నా, కొంతమంది బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నారు మా వాళ్ళే, కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు మా వాళ్ళే, కొంతమంది కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నారు మా వాళ్ళే, కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు మా వాళ్ళే, కొంతమంది న్యూట్రల్గా మాట్లాడేవాళ్ళు మా వాళ్ళే. ఇందులో ఎవరి జోలికి వచ్చినా మా ఆర్గనైజేషన్ సత్తా ఏంటిదనేది చూపిస్తాం. ఒక్కసారి మా ఆర్గనైజేషన్ కనుక మీ ఎంబడి పడితే బిడ్డ మళ్ళీ జీవితంలో మీ పార్టీలు కానీ మీ పత్రికలు కానీ కోలుకుంటూ చాలా కష్టం. నీ అసోంటి 100 న్యూస్ ఛానళ్ళు 100 పత్రికలు మీ అందరు కలిస్తే కూడా మా రఘు ఎంటిగా కూడా బొచ్చు కూడా మీరు వీకలేరు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా. మేమందరం ఉన్నాం, రఘుకు అండగా ఉన్నాం, మా ఆర్గనైజేషన్ అండగా ఉన్నది రఘుకు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్ని కోట్లు అడిగిండో ఆడియో రికార్డు పెట్టు, వీడియో రికార్డు పెట్టు. మొగ పుట్టుక పుడితే మొగోనివి అయితే పెట్టాలి.
ఇంకా రాసిండు పత్రిక, నా బొచ్చులో పత్రిక ఇది. నమస్తే తెలంగాణ అనేది నా బొచ్చుతో సమానం పత్రిక. ఈ బొచ్చుల పత్రికను చదివేటోడు ఇవ్వలేడు. ఎక్కడ చూసినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే కనబడుతుంది. ఇంకొకరి బొమ్మ కనబడుతొట్టు. బీఆర్ఎస్ అని బొమ్మలు తప్పితే ఇంకొకరి బొమ్మ. ముంగడి పేజీల్లో వీళ్ళ ముగ్గురి ఫోటోలు, వెనుక పేజీల్లో అడిటి కానీ కొన్ని ఫోటోలు వస్తాయి మిత్రులారా. అంతే తప్పితే ఈ నమస్తే తెలంగాణ పేపర్లో ఎక్కడ కూడా న్యూట్రల్గా ఎప్పుడైనా వార్తలు వచ్చినాయి. మీదో పత్రిక, మీదో బతుకులు, మీ బొందల పత్రిక. నేను చెప్తున్నా కదా, చిన్నపిల్లలు కూడా ముడ్డి తుడుచుకునేందుకు కూడా పనిచేయదు. వాళ్ళు ఇజ్జత్ అనిపిస్తుంది వాళ్ళకు కూడా, చిన్నపిల్లలకు కూడా. అసలు అడ్డమైన పత్రిక ఇది మిత్రులారా. ఈ యొక్క నమస్తే తెలంగాణలో ఇటువంటి అడ్డమైన కూతలు కూసుకుంటూ రాసిన ఈ యొక్క వార్త పైన ఖచ్చితంగా మేము ఖండిస్తున్నా. ప్రతి యూట్యూబ్ ఛానల్ కూడా ఖండించాలి. ఇంకోసారి మా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఏ ఛానల్ జోలికి ఎవడొచ్చినా నేను చెప్తున్నా కదా, వాని ఎంబడి వాడు ఖాయం. ఒక్కసారి మాతో పెట్టుకుంటే ఎట్లుంటుంది అనేది మీకు అర్థమవుతుంది. మరి ముందే చెప్తున్నాం మిత్రులారా, ఇది మీరు హెచ్చరిక అనుకుంటారా, నా రిక్వెస్ట్ అనుకుంటారా, నా డిమాండ్ అనుకుంటారా, మీ ఇష్టం. కానీ ఇటువంటి అడ్డమైన కూతలు కనుక కూస్తే ఇది నిజంగా ముడ్డి తుడుచుకునేందుకు కూడా ఈ నమస్తే తెలంగాణ పత్రిక పనిచేయదు. నేను క్లియర్గా చెప్తున్నా. ఖచ్చితంగా నేను చెప్తున్నా మిత్రులారా, ఈ పత్రిక ముడ్డి తుడుచుకునేందుకు, చిన్న పిల్లలకు కూడా ముడ్డి తుడుచుకునేందుకు కూడా సిగ్గుపడతారు, పనిచేయదు ఈ పత్రిక అని చెప్పేసి అంటున్నా. మరి మీరేమంటారో మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మిత్రులారా, రఘుకు నాకు వార్తలలో చాలా తేడా ఉంటుంది. కానీ ఆర్గనైజేషన్ పరంగా వచ్చేసరికి రఘు మా మనిషి 100% మనస్ఫూర్తిగా చెప్తున్నాం, మనస్ఫూర్తిగా క్లియర్ చెప్తున్నాం. రఘు మా మనిషే. తొలి వెలుగు, మన తొలి వెలుగు ఛానల్ మా ఛానలే, మా ఆర్గనైజేషన్ ఛానలే. మేము అందరం కలిసే ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఇంకోసారి రఘు జోలికి పోతే ఎవరు రారనుకుంటే బిడ్డ ముందే చెప్తున్నాం, మీ పరిస్థితి ఏంటంటే కుక్కలు దింపిన ఇస్తారాకవుతుంది. ఇప్పుడిప్పుడే కొంత సింపతికి ఏం చెప్తాంది బీఆర్ఎస్. జూబ్లీస్ ఎన్నికలు ఉన్నాయి, ఆడ గెలిచి రేవంత్కు బుద్ధి చెప్పే మార్గం ఉండాలి. కానీ ఇటువంటి అడ్డమైన పనులు చేస్తే ఆడ నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కేటీఆర్, కేసీఆర్, మీ అడ్డమైన పనులు మానుకోండి. ఈ రఘు జోలికి పోడు, తీర్మార్ మల్లన్న ఛానల్ జోలికి పోడు. మీరు మల్లన్న జోలికి ఒట్టిగా పోతే మీరు పార్టీ పరంగా ఛానల్ జోలికి పోకండి. నేను చెప్తున్నా కదా, ఒక్క మల్లన్న, ఒక రఘే కాదు, ప్రతి ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఏ ఛానల్ జోలికి పోయినా ఖబర్దార్ నాకు కూడా కల్లారా. నేను యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ చెప్తున్నా, మనందరం ఒక్క దగ్గర ఉండాలి. రఘు మీద రాయంగానే సంబరపడు, రజనీకాంత్ మీద రాయంగానే సంబరపడు, మల్లన్న ఛానల్ మీద రాయంగానే సంబరపడు. ఇది కాదు, పగలు ప్రతీకారాలు కాదు. ఈ నా కొడుకులు ఎవ్వరికి అందరూ ఒక్కటే. ఇటువంటి అడ్డమైన పత్రికలలో అడ్డమైన వార్తలు రాస్తుంటే రేవంత్ సర్కార్ ఎక్కడ పోయింది, రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు? ఇప్పటి వరకు నమస్తే తెలంగాణ మీద కానీ, కేసీఆర్ కుటుంబం మీద కానీ 5 పైసల వంతు చర్యలు తీసుకోలే. 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళందరూ ఒక్కటే మిట్లారా. బ్యాక్గ్రౌండ్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసే ఉంటాయి. ఖచ్చితంగా మన ఛానల్ అన్నీ కలిసే ఉండాలని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.